వీర సావర్కర్ పిరికోడు, మెర్సీ పిటిషన్స్ రాశాడు, పిరికోడు 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 అని చెప్పి రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ఎప్పుడు కూడా మేరా నామ్ గాంధీ హే సావర్కర్ నహీ అని అంటాడు. కరెక్టే, మంచి పని చేశాడు, అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు గాంధీ నా పేరు సావర్కర్ కాదు అని చెప్పేసి. ఇప్పుడు గాంధీ నెహ్రూలు వీళ్ళిద్దరిని స్వాతంత్ర పోరాటం సమయంలో జైల్లో పెట్టారు. వాళ్ళని ఎలాంటి జైల్లో పెట్టారు దాని గురించి మనం మాట్లాడుకుంటే, సావర్కర్ గారిని తీసుకెళ్లి అండమాన్ జైల్లో పెట్టారు. అండమాన్ సెల్యులార్ జైలు ఎంతమంది చూసారో నాకు తెలియదు. అసలు రాహుల్ గాంధీ ఎప్పుడన్నా అండమాన్ జైలుకి వెళ్ళి ఆ సెల్యులార్ జైల్లో కనీసం ఒక 2-3 అవర్స్ ఉండగలుగుతాడు అనేది చూద్దాం. సావర్కర్ గారిని ఆ సెల్యులార్ జైల్లో నేను వెళ్ళానండి పర్సనల్ గా. నేను సెల్యులార్ జైలుకి వెళ్ళినప్పుడు, అది డిసెంబర్ లో వెళ్ళినప్పుడు, డిసెంబర్ అనేది మనకి వింటర్ సీజనే కదా ఎక్కడైనా. అక్కడ ఆ రోజు ఒక రోజు కొంచెం ఎండ ఎక్కువ ఉండేసరికి నా వల్ల కాలే, లోపల ఉండలేకపోయా, బయటకు వచ్చేసాను. అలాంటి ఒక ఐ థింక్ ఒక 4x4 ఉంటుంది అనుకుంటా, అది 4x6 4x4 ప్రశాంతంగా చాపుకొని పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండనంత దారుణంగా ఉంటుంది అది. అలాంటి చోట్ల కొన్ని సంవత్సరాలు ఆయనను బంధించారు. అక్కడ బ్రిటిషర్స్ రాసింది, నేను చెప్పింది కాదు, బ్రిటిషర్స్ వాళ్ళ బుక్స్ లో రాసుకుంది, వాళ్ళ కాన్వర్జేషన్స్ లోంచి తీసుకుందే మాట్లాడుతున్నా నేను. బీజేపీ రాసిన హిస్టరీ, ఆర్ఎస్ఎస్ విహెచ్పి రాసిన హిస్టరీ కాదు. దానిలో వాళ్ళు రాశారు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మామూలుగా నూనె తీస్తాం కదా, ఆవులను పెట్టి గానుగా నూనె తీస్తాం కదా, అలాంటిది ఇన్ని రోజుల్లో ఇంత నూనె మాత్రమే తీయగలుగుతారు అనేది ఉంటుంది. అది ఆవులు, ఎడ్లు ఆవులు తీయగలిగారు. అలాంటిది సావర్కర్ గారిని చైన్లు వేసేసి కొరడాతో కొడుతూ నూనె తీయమని చెప్పేవారు ఆయన. అది తిరుగుతూ 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 ఇంత తక్కువ నూనె తీసుకోమని కొట్టేవారు. మళ్ళీ అంత దారుణంగా ఆయన హింసించారు. ఆయనకిచ్చే అన్నంలో పురుగులు వచ్చేవి, అలాంటి ఆహారం పెట్టారు ఆయన. కానీ మనకి ఎక్కడైనా ఏ రోజైనా మనం రాసిన హిస్టరీ గురించి మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఒరిజినల్ గా వీళ్ళు అనుకుంటున్న హిస్టారియన్స్ రాసిన ఏ పుస్తకంలో అయినా కానీ గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా సరే ఇలాంటి ఆహారం ఇచ్చి బ్రిటిషర్స్ ఇట్లా వాళ్ళని ట్రీట్ చేశారని ఏదన్నా హిస్టారిక్ ఎవిడెన్స్ ఉందా?